హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడు దొండకాయ వేపుడు పచ్చళ్ళు ఏవైనా కొత్తగా ట్రై చేయండి. నేనైతే దొండకాయ ఉల్లికారం చేశాను, చాలా బాగా వచ్చిందండి రెసిపీ. మీకు షేర్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ ఆయిల్ బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ హీట్ చేసుకున్నాక కొంచెం పచ్చిపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు వేసుకొని వేయించుకోవాలండి. అవి బాగా వేగాక వాటిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. నేను 2 ఉల్లిపాయలు వేసుకున్నాను. 2 ఉల్లిపాయలు కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడిగి దాంట్లో వేసేసేయాలి ఉల్లిపాయలతో పాటు. ఒకసారి కడిగేసి దాంతో ఉల్లిపాయలతో పాటు వేసేసి మగ్గనివ్వాలండి. చింతపండుని ఉల్లిపాయల్ని బాగా మగ్గనివ్వాలి. చూసారా, బాగా మగ్గేవి. బాగా మగ్గాక వీటిని పక్కన పెట్టి చల్లారనివ్వాలండి ఉల్లిపాయ ముక్కల్ని. ఇది చల్లారేలోపు మనం దొండకాయలని కోసుకుందాము. అందుకోసం ముందు దొండకాయలన్నీ కడుక్కోవడానికి ఒక గిన్నెలో వేసుకున్నానండి. వాటిలో వేసి కాసేపు నాననిస్తే ఆ పైన ఉంటుంది కదండి, అదంతా పోతుంది, అంటుకొని ఉంటుంది కదా నల్లగా, అదంతా పోతుంది. సో అందుకని చెప్పి నేను కాసేపు అలా నానబెట్టి పక్కన పెట్టాను. ఈలోపు ఇంకో గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దొండకాయలని తీసుకొని సైడ్స్ 2 చివర్లా కోసేసి చీల్చుకోవాలండి. కింద వరకు 4 ముక్కలుగా వచ్చేలాగా జస్ట్ కింద వరకు కోసుకోవాలి, మరీ మొత్తం కోసేసేయకుండా. చూసారా, ఈ విధంగా కోసుకోవాలి. ఇలా గ్యాప్ ఉండాలి మధ్యలో. అలా కోసుకొని ఆ సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలండి. ఇలా అన్నీ కోసి పక్కన పెట్టుకోవాలి. అన్నిటినీ అలాగే కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక ఉల్లిపాయల్ని వేయించుకున్నాం కదా, అవి చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని వాటితో పాటు చిన్నుల్లిపాయల్ని, చూసారా, చిన్నుల్లిపాయలు, కారం, ఉప్పు మీకు సరిపడా, మీరు కారం ఎక్కువ తినగలిగితే ఒక 2-3 స్పూన్స్ వేసుకోండి, లేదు అనుకుంటే తక్కువ వేసుకోండి. మీ రుచికి సరిపడా ఉప్పు కారాలు వేసుకోవాలి. వేసుకొని పేస్ట్ పట్టుకోవాలండి. కొంచెం బరకగానే పట్టుకోవాలి. కచ్చాబిచ్చాగా పట్టుకుంటే టేస్ట్ బాగుంటుందండి. లేదు పేస్ట్గా పెట్టుకున్నా కానీ ఓకే, రెండిట్లో ఏదైనా బాగుంటుంది. నేనైతే కొంచెం కచ్చాబిచ్చాగా పెట్టాను. అదిగోండి, కొంచెం కచ్చాబిచ్చా పెట్టుకున్నా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేగాక మనం ముందుగా సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా దొండకాయ ముక్కల్ని, అవి వేసేసుకొని అవి బాగా మగ్గే వరకు మగ్గబెట్టాలండి. మూత పెట్టి మగ్గనివ్వాలి, తిప్పుకుంటూ మాడకుండా మగ్గాలి. రెసిపీ అయితే చాలా బాగా వచ్చిందండి. అస్సలు ఎంత బాగుందంటే వేడివేడి అన్నంలో కలుపుకొని తింటుంటే అస్సలు బిర్యానీ కూడా సరిపోదండి, అంత టేస్ట్ ఉంది. చాలా బాగుందండి అసలు. అలా మగ్గబెట్టుకోవాలి. చూసారా, మూత పెట్టుకొని మెత్తగా వచ్చే వరకు మగ్గాలి. ఇలా మగ్గాక మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసుకోవాలండి. నేను దీంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా ఆకులు కూడా వేసాను, టేస్ట్ బాగుంటుందని చెప్పి. చాలా బాగుందండి. కొత్తిమీర, పుదీనా వేసాక అవి వేసి కాస్త అలా తిప్పుకున్నాక ఇంక మళ్ళీ వీటిలో ఉప్పు కారం ఏం వేయలేదండి. ఆల్రెడీ కారంలో వేసాం కదా ఉల్లికారంలో, సో నేను దీంట్లో ఉప్పు కారం ఏమీ వేయలేదు. ఒకసారి కారం కూడా వేసుకొని మగ్గాక ఒకసారి చూసుకోండి, రుచి మీకు సరిపోతే ఉంచుకోండి, లేకపోతే ఏమైనా తగ్గితే కొంచెం ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఉల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ఇది మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చేదాకా మగ్గనివ్వాలండి. ఒకసారి తిప్పుకొని, నాకైతే సరిపోయిందండి ఉప్పు కారం. సో నేను అలా ఉంచేసి పైన గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర, పుదీనా మళ్ళీ వేసి తిప్పుకున్నానండి. చాలా బాగా వచ్చిందండి.
వేసి తిప్పుకున్నాను. నాకు నూనె కూడా పైకి వచ్చి బాగా ఉడికింది. సో ఇంక నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను, ఇంక పక్కన పెట్టుకున్నానండి. అది ఫైనల్ అవుట్పుట్ ఇదండి. చాలా బాగా వచ్చిందండి అసలు రెసిపీ మాత్రం. నోరూరించే దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయిందండి. ఇది మా ఆయనకి పెట్టానండి. మా ఆయన రియాక్షన్ చూడండి అసలు ఎంత బాగుందో. తనకి చాలా నచ్చిందంట. సూపర్ ఉందన్నారండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఈ దొండకాయ ఉల్లికారాన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో తీస్తున్నానని అలా చూస్తున్నాడు, తీయద్దు అని చెప్పి. కానీ మనం ఆగం కదండి, వీడియోలు తీస్తూనే ఉంటాం.